తిరుపతి మిట్ట విద్యలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మిట్ట వీధిలో పర్యటించారు. మిట్ట వీధిలో వెంటనే బోర్ మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారికి నవీన్ తెలియజేయడంతో అతి త్వరలో బోర్ మోటార్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మిట్ట మీదలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు గడుస్తున్నా కార్పొరేటర్ గాని అధికారులు గాని పట్టించుకోలేదు. నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి మాస్టర్ ప్లాన్ రోడ్లు ముద్దు, మంచినీటి బోర్లు వద్దు అన్న చందంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మారిందని మండిపడ్డారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డెంగ్యూ, డయేరియా, మలేరియా జ్వరాలు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ప్రతినిత్యం దోమల నివారణకు కాలువల్లో చెత్త తీసి ఫాగింగ్, బ్లీచింగ్ ప్రతి వీధిలో తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. మిట్ట వీధిలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నవీన్ మిట్ట వీధిలో పర్యటించారు. మిట్ట వీధి మహిళలు మాట్లాడుతూ నేల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతినిత్యం కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని, వీధిలో సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వేసి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఇటువైపు రావడమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిట్ట వీధి ప్రజలు 3 నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఈ రోజు ఉదయం నవీన్ కు స్థానికులు తెలియజేయడంతో వెంటనే స్పందించి వార్డులోకి వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను వార్డు ప్రజలు జ్ఞాపికగా అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కిషోర్ సింగ్, బాలాజీ, ముని, పద్మావతి, భువనేశ్వరి, జ్యోతి, లక్ష్మి, శేషమ్మ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. పన్నులు కట్టించుకుంటారు కదా ప్రజల దగ్గర నుంచి. ప్రజల దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు పారిశుద్ధము, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అదేవిధంగా నగరపాలక సంస్థలో సామాన్య ప్రజలు వెళ్లాలంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రజలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. ఎవరైనా సరే లంచం అడిగితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పద్ధతులు మార్చుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమ పరిపాలన కోసం, అవినీతి రహిత పరిపాలన కోసం ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక సమస్యల మీద ఎమ్మెల్యే గారితో చర్చించి ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయో సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రజల ఏ సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. పరిష్కరించే బాధ్యతని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి.